సంప్రదాయ పంటలు సాగు చేసి కనీస ధర దక్కక ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు. గుణపాఠాలు నేర్చుకున్నవారు తరుణోపాయాలు వెతుకుతున్నారు. ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచిస్తున్నారు. కొందరు వాణిజ్య పంటలపై ఆసక్తి చూపుతుంటే మరికొందరు రాబడినిచ్చే సుగంధ పరిమళ మొక్కలపై మొగ్గు చూపుతున్నారు. సౌందర్య సాధనాల్లో వినియోగించే నిమ్మగడ్డి సాగు చేస్తూ చక్కని ఫలితాలు అందుకుంటున్న రైతుల క్షేత్రాలు చూసొద్దాం పదండి. ఆయుర్వేదం, ఔషధం, సుగంధ పరిమళ మొక్కలకి గిరాకీ పెరుగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రైతులు సైతం ఇలాంటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. సొంతంగా ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని నూనెలు తీసి విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో మంచి ఆదాయం అందిస్తున్న నిమ్మగడ్డిని పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు రైతులు సాగు చేస్తున్నారు. దీనికోసం నూనె తీసే ప్లాంటును సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఈ గడ్డి నుంచి తీసిన నూనెను సుగంధ పరిమళాలు, సౌందర్య సాధనాలు, వివిధ ఔషధ పరిశ్రమల్లో విరివిగా ఉపయోగిస్తారు. గడ్డిని ఒకసారి నాటితే 4 నుంచి 5 ఏళ్ల వరకు దిగుబడినిస్తుంది. ప్రారంభ పెట్టుబడి తప్ప మిగతా సమయాల్లో నిర్వహణ ఖర్చు తక్కువగా ఉన్నందువల్ల రైతులు నిమ్మగడ్డి సాగుకి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం నిమ్మ నూనెకు మంచి డిమాండ్ ఉండటంతో మార్కెటింగ్ సమస్య కూడా లేదని రైతులు చెబుతున్నారు. గత 16 సంవత్సరాల నుంచి ఒరిస్సాలోని అలమండ, బొందుగాం ఏరియాలో మేము నిమ్మగడ్డి పండిస్తూ ఉండేవాళ్ళమే. అప్పుడు మేము 320 రూపాయల కేజీ, ఈ 320 రూపాయలు లెక్కన అమ్మేవాళ్ళమే. ప్రజెంట్ 1440 రూపాయల దాకా మార్కెటింగ్ జరుగుతూ ఉంది. పంటకి ప్రజెంట్ వచ్చేసరికి మార్కెటింగ్ సమస్య మాత్రం లేదు. ఒక ఏళ్ళబడి మనం వేసిన పంటలో అంటే ఒక కటింగ్ లాస్ అయినా తర్వాత కటింగ్లో మనం కవర్ చేసుకోగలుగుతాం. ఇక పత్తి కానీ, మిరప కానీ, చెరుకు కానీ ఏ పంటలు వేసినా ఒకసారి దెబ్బతిందంటే దాంట్లో రావడానికి కుదరదు. దీంట్లో మాత్రం ఒకసారి నీటి ఎద్దడొచ్చినా, ఒకసారి ఎక్కువ వర్షం పడినా తట్టుకునింది. పర్సెంటేజ్ కూడా బాగానే వస్తుంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లా వరకు వచ్చేసరికి మాత్రం పొగాకుకి ప్రత్యామ్నాయంగా మాత్రం నిమ్మగడ్డి మాత్రం ఎక్సలెంట్గా ఉండింది. ఈ లెమన్ గ్రాస్ గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చిండ్రు. 1 ఎకరం పెట్టినాం. ఇది 3 నెలల ఒకసారి కోతకు వస్తుంది. సంవత్సరంలో 3-4 కోతలు వస్తాయి. ఒక కోతకు ఎకరానికి 20 లీటర్ చిన్న మషిన్ ఉండే మా అక్కడ ఈ ఆయిల్ తీసినాం. ఇట్లా ఆయిల్ ఉన్నది. ఎకరానికి సంవత్సరంకు 1 లక్ష దాకా ఆదాయం వస్తుంది. ఖర్చులు ఏం లేవు. ఇప్పటిదాకా నేను ఏం కూడా చేయాలి, ఏ ఎరువు వేయాలి, ఏ పెస్టిసైడ్ వేయాలి, కలుపుడు కూడా లేదు దీనికి. పశ్చిమ గోదావరి జిల్లాలో గత 3 ఏళ్లుగా రైతులు ఈ నిమ్మగడ్డి సాగు చేస్తున్నారు. గడ్డి నుంచి నూనె తయారు చేసే ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 6 లక్షల రూపాయల వరకు ఖర్చయిందని, నిమ్మగడ్డిని యంత్రంలో వేసి ఉడికించడం ద్వారా నూనె వస్తుందని రైతులు చెబుతున్నారు. 2 నెలలకోసారి పంట చేతికి వస్తుందని, మిగతా పంటలతో పోలిస్తే నిమ్మగడ్డి సాగు ఆశాజనకంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది 12 ఎకరాలు ఎక్కడాను, ఇంకో 12 ఎకరాలు 2 దుక్కులు బాయిలర్ ఆల్రెడీ నిమ్మగడ్డ లెమన్ క్రాస్ వేసాను. అయితే యాక్చువల్గా ఈ బాయిలర్ కట్టడానికి ఒక 6 lakhs వరకు అవుతుందండి ఖర్చు అనేది. ఒక వేసవకాలం అనేది ఒకదాన్ని మెయిన్ మనం ఏదన్నా తీసుకోగలిగితే, నెక్స్ట్ ఇచ్చేది ఎలాగంటే ఒక 10-20 ఎకరాలు వేసామంటే బాయిలర్ కంపల్సరీగా ఉండాలి. ఒక 20 మంది లేబర్ని డైలీ మెయింటెనెన్స్ చేయగలగాలి. నిమ్మగడ్డకి అనేది గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అనేది ఏవి ఇప్పుడు వరకు సదుపాయం మాకు అందలేదు. నెక్స్ట్ ఒక 4-5 కలిసి నిమ్మగడ్డ వేసాం కాబట్టి ఈ బాయిలర్ అనేది సబ్సిడీ ఏమన్నా ఇచ్చే అవకాశం ఏమన్నా ఉంటే కొంచెం ఈ ప్రాసెస్ అనేది ఇంకా ముందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ మేము ఫస్ట్ ఇయర్ అనేది 150 to 170 కేజీస్ వరకు పర్ ఎకరా ఈల్డింగ్ తీయడం జరిగిందండి. ఆయిల్ అనేది సెకండ్ ఇయర్ వచ్చేసరికి మేము 140 కేజీస్ వరకే తీయడం జరిగిందండి. ఏదైనా కనీసం మనకి 120 to 150 కేజీస్ వస్తే రైతుకి లాభసాటిగానే ఉంటుందండి వ్యవసాయం అనేది. ఈ రోజు ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళు లోకల్ రైతులే ఫార్మర్సే దగ్గరగా 5,000 to 7,000 8,000 వరకు ఈ లెమన్ గ్రాస్ పండిస్తున్నారండి. ఈ రోజు ప్రతి ఒక్క ట్రైబ్స్ కూడా ఈ రోజు ఈ లెమన్ గ్రాస్ ఫీల్డ్ లోనే ఉన్నారండి. ఈ లెమన్ గ్రాస్ అనేది ఒరిస్సా ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ సీడ్ కి సబ్సిడీ ఇస్తుందండి, బాయిలర్ కి సబ్సిడీ ఇస్తుందండి. మరి ఇదే సిచ్యువేషన్ మన ఆంధ్రాలోకి అయితే సబ్సిడీలు అనేది ప్రజెంట్ అయితే మేము సెల్ఫ్ గానే నడుస్తున్నామండి. ప్రపంచవ్యాప్తంగా సుగంధ తైలాలకు మంచి డిమాండ్ ఉన్నందువల్ల వ్యాపారులు ఇక్కడికే వచ్చి నూనె కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. కేజీ నూనె ధర 1,400 రూపాయల వరకు ఉందని హర్షిస్తున్నారు. మేము నిమ్మగడ్డి కోసం పశ్చిమ గోదావరి జిల్లా వచ్చాము. ఇది 2 సంవత్సరాల నుంచి వేస్తున్నాము. దీనివల్ల మాకు బాగానే బెనిఫిట్ ఉంది. అందుకని దీని మీదే మేము ఇదవుతున్నాము. ఈ బాయిలేరు కట్టాలంటే కనీసం 6 లక్షల రూపాయలు అవుతుంది. పెట్టుబడి మదుపు పెచ్చు అయినా పర్వాలేదు, దీని మీద మాకు బెనిఫిట్ ఉందండి. ఏదైతే సంవత్సరానికి 6 పంటలు వస్తుందండి. దీనివల్ల మాకు కేజీ వచ్చేలకే 1,400 కానించి ఇప్పుడు లాస్ట్ రేటు ఇప్పుడు 1,475 రూపాయలు ఉందండి. దీనివల్ల మాకు చాలా బెనిఫిట్ ఉందండి.
ఒడిషా రాష్ట్రంలో నిమ్మగడ్డిని సాగు చేసే రైతులకు అక్కడి ప్రభుత్వం బాయిలర్ నిర్మాణం సహా ఎరువులు, పురుగుమందులకు 30 నుంచి 50% రాయితీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు.